హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? నేను ఇప్పుడు బిర్యానీ చేస్తున్నానండి. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మా ఇంటి దగ్గర అయితే వర్షం పడుతుంది. బిర్యానీ తినాలనిపిస్తుందని అప్పటికప్పటికి బిర్యానీ రైస్ ప్యాకెట్ తెచ్చానండి. ఆల్ మిక్సింగ్ అండి, అన్నీ కలిపే ఉంటాయి ప్యాకెట్లోని. రైసు 1/2 కేజీ. మనం ఏమి చేయవసరం లేదండి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి కోసుకుంటే సరిపోద్ది. మొత్తం అన్నీ ఇంకా ప్యాకెట్లోనే ఉంటాయి, మసాలా అన్నీని. కావాలంటే చిన్న గ్లాస్తో రైస్ కలుపుకోవచ్చు, మసాలా ఎక్కువ అనుకుంటే. నేనైతే చిన్న గ్లాస్తో రైస్ అయితే కలుపుతానండి ఎప్పుడూను. కరెక్ట్గా 1/2 కేజీ రైస్ అండి ఇది. దాని కాస్ట్ అయితే రూ. 55 అండి. బిర్యానీ మాత్రం చాలా బాగుంటుంది. అమ్మ ఆహారం అని కంపెనీ అండి. బిర్యానీతో పాటు బంగాళదుంప కర్రీ చేసుకున్నామండి మేము. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇప్పటికప్పుడే బిర్యానీ తినాలి అనిపిస్తే ఇలా ప్యాకెట్ తెచ్చుకొని మనం చేసుకొని ఇంట్లోని పిల్లలు మనం అందరం తినొచ్చండి. మళ్ళీ షాప్కి వెళ్ళి బిర్యానీ తెచ్చుకునే బదులు మనం రూ. 55 పెడితే చక్కగా నలుగురం కలిసి హ్యాపీగా కూర్చొని తినొచ్చు. ఈ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రత్నం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఒకసారి ప్లేట్లో కూడా పెట్టి చూపిస్తాను బిర్యానీ ఎలా వచ్చింది ఏంటని. నేనైతే 2 విజిల్కి పెట్టుకుంటానండి. 2 విజిల్కి అయితే బిర్యానీ సరిపోద్దండి. ఎప్పుడు నేను కుక్కర్లోనే పెడతాను. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. దాంతోపాటు కచ్చంబరి, బంగాళదుంప కర్రీ, బిర్యానీ, వేడి వేడి బిర్యానీ, బంగాళదుంప కర్రీ, వర్షంతో పాటు హ్యాపీగా నలుగురం కూర్చొని హ్యాపీగా తింటే ఆనందమే రండి. అందరూ కూర్చొని తింటే. ఈ రోజుల్లో ఆఫీస్ పనిమైన ఒకరు ఎప్పుడు తింటున్నారో తెలియదండి. అలా కాకుండా నలుగురు కలిసి కూర్చొని అందరం అందంగా మాట్లాడుకొని తింటే హ్యాపీగా ఉంటుందని నా కోరిక అండి. సండే అయినా పిల్లలతో హ్యాపీగా కలిసి ఉండాలని అనుకుంటున్నాను. ఇంట్లో భోజనం చేసి ఇంట్లోనే వండుకొని మనం ఇలా వడ్డించుకొని తింటే హ్యాపీ కదండి. మన పిల్లలు మేమే హ్యాపీ పడతాము. థ్యాంక్ యూ ఫ్రెండ్.